ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతిస్తున్నాం. నేను ఇప్పటివరకు మా సజీలకు ఇచ్చి మరి ఒక్కసారి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి నేను కొట్టాను స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల పాటు ఎందును, మొదటి మెసేజ్ చెప్పటం ఎందును, బైబిల్ చదవటం ఎందును, ప్రార్థన చేయటం ఎందును నీ హస్తం మాకు తొలగించి నడిపించిన విధానం పెట్టుకుందని స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయానికి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వినిచిన పిల్లలు కూడా చక్కగా అర్థమయ్యేలాగా సహాయం దయచేయమని, అలాగే యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారు కూడా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరూ కూడా సరదాగా కలిసి కాపాడమని, ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా నీ యొక్క ఆహారాన్ని, జీవాహారాన్ని అందించమని బ్రతిమలాడుకుంటూ, కడుపు నాయన మేమందరం కూడా నువ్వు ఉండే మహాలోకానికి చేరడానికి వీలు వాని వెసులుబాటును కలగజేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటంటే క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పాఠం. మన యొక్క జీవితాలకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క పాఠం అనేది. క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయి అనే విషయం తెలుసుకుందామండి. మరి శ్రమలు అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా, వస్తూ ఉంటాయా, పోతూ ఉంటాయా, అసలు ఏంటి శ్రమలు రావడానికి గల కారణం ఏంటి, దేవుడు మనకి శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందామండి. మనం చూసినట్టయితే మన యొక్క జీవితంలో సుఖము అలాగే దుఃఖము రెండు కూడా ప్యారలల్గా వస్తూ ఉంటాయండి, సమానంగా వస్తూ ఉంటాయి. సుఖం వచ్చింది అనుకోండి, దాని తర్వాత కష్టం వచ్చే అవకాశం ఉంది. అలా కష్టం వచ్చిందానికి అలాగ ఉండిపోమండి, మళ్ళీ సుఖం వస్తుంది. ఇట్లాగా కష్టం సుఖం అనేది మనం చచ్చిపోయేంత వరకు కూడా ఏదో ఒక సమస్య, బాగా డబ్బులు ఉన్నా సరే ఏదో ఒక మానసిక సమస్య లేకపోతే ఆరోగ్య సమస్య ఏదో ఒకటి ఉంటుందండి. ఈ కష్టము సుఖం అనేది రెండు మరి ఖచ్చితంగా ఉంటాయండి. అలా ఉండాలి కూడా. ఎప్పుడు ఒకేలాగా సుఖంగానే ఉండమనుకోండి, ఏదన్నా ఎప్పుడైనా ఒక్కోసారి కష్టం వచ్చింది, అప్పుడు మనం తట్టుకోలేమన్నమాట. ఏంటి నాకే వచ్చింది కష్టం అని చెప్పేసి తట్టుకోలేక చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏ మనిషి అయినా ఏం చేస్తారంటే ఈ ఆలోచన ఎలా ఉంటుంది, నేను సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఏదైనా ఒక అనుకోకుండా సడన్గా ఏదైనా కష్టం కానీ, ఏదైనా బాధ కానీ, ఇరుగు కానీ, ఇబ్బంది కానీ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిపోవాలని అనుకుంటారండి చాలామంది. ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి పురుగుల మందు తాగటం మనం చూస్తూనే ఉంటాము సమాజంలో. పురుగుల మందు తాగటం కానీ, ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోవటం కానీ, లేకపోతే నిద్ర మాత్రలు మింగు చనిపోవటం కానీ, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఒక 10 ట్యాబ్లెట్లు 20 ట్యాబ్లెట్లు లేవు అని చెప్పేసి ట్యాబ్లెట్లు తీసుకుని ఒకేసారి వేసుకున్నారనుకోండి, ఒక 20 ట్యాబ్లెట్లు కనుక ఒకేసారి కనుక వేసుకుంటే మనిషికి లెగటం ఉండదండి. ఇక శాశ్వత నిద్రలోకి చచ్చిపోతారనమాట. ఇలాంటివి చేస్తా పిచ్చి పనులు చేస్తూ ఉంటారండి. పిచ్చి పనులు అంటే ఎవరి యొక్క శ్రమ, ఎవరి యొక్క బాధ వాళ్ళకే అర్థమైందండి. నా బాధ నాకే అర్థమైంది, మీ బాధ మీకే అర్థమైంది, ఎవరి బాధ వాళ్ళకే అర్థమైంది. కాబట్టి కానీ బైబిల్ అలా చేయమంటలేదండి. చచ్చిపోవని మాత్రం ఈ యొక్క జీవితాన్ని ఇచ్చింది ఎవరండి, మనకి దేవుడు. ఆయన చేతులు, ఆయన మనకి ఎంతకాలం ఇస్తాడో ఆయుష్కాలం అంతకాలం మనం జీవించాలండి. అదే మధ్యలో మన ప్రాణం తీసుకునే హక్కు మనకు లేదు. గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు తెలుసా. మనంతా మనం చచ్చిపోతుంటే రైలు పట్టాల మీద పడుకున్నాం అనుకోండి, అంత దూరంలో ఎవరన్నా గ్యాంగ్ మ్యాన్ కానీ ఎవరన్నా చూశారనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళ మీద కేసు పెట్టి స్టేషన్లో పడేస్తారు తెలుసా. ఆత్మహత్య నేరం అన్నమాట. కాబట్టి దేవుడు అసలు ఎందుకు ఈ సుఖాలు, ఇది దుఃఖము రెండు కూడా మనకి ఇవ్వటం జరిగింది అనేది పాఠం అయిపోయే లోపల మనకి కొంత అవగాహన అనేది తెచ్చుకుందామండి. ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయండి, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. ప్రధానమంత్రికి ఉండే శ్రమ ప్రధానమంత్రికి ఉంటుంది, కూలివాడికి ఉండే శ్రమ కూలి వాళ్ళకే ఉంటుంది, అలాగే ఆటో డ్రైవర్కి ఉండే శ్రమ ఆటో డ్రైవర్కి ఉంటుంది, ఎవరికి ఉండే శ్రమ వాళ్ళకే ఉంటుందండి. నాకుండే శ్రమ నాకు ఉంటుంది, నాకు కొన్ని విషయాలు ఏంటి నెరవేరట్లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ స్థాయిని బట్టి మీకు కూడా వాళ్ళకి శ్రమ ఉంటుందండి ఖచ్చితంగా. ఉండదు, బాధపడొద్దు అంటే కుదరదు. మనం ఏదో పై మాట చెబుతామనే కానీ బాధపడద్దు అంటామనే కానీ బాధపడకుండా ఉంటారండి. మన మనుషులేం కదా.
ఖచ్చితంగా లోపల బాధ ఉంటుందండి. కానీ దేవుడు మనకి ఈ రోజున ఓదార్పు మాటలు కొన్ని చెప్పడం జరుగుతుందండి. ఆ ఓదార్పు మాటల వల్ల మనకి మనశ్శాంతి అనేది కలుగుతుందండి. ఇప్పుడు సుఖం వచ్చిందనుకోండి, ఎప్పుడు అలాగే సుఖం ఉండదండి. అలాగే కష్టం వచ్చిందనుకోండి, ఎప్పుడు కష్టమే ఉండదు. ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, వర్షాకాలం వచ్చింది, తర్వాత ఏ కాలం వచ్చిందండి? శీతాకాలం వచ్చింది. శీతాకాలం తర్వాత ఏం వచ్చిందండి? ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం తర్వాత ఏం వచ్చిందండి? మళ్ళీ వర్షాకాలం వచ్చింది. అలాగే మనకి ఇట్లాగా మనకి జీవితం అనేది కష్టం సుఖం కష్టం సుఖం ఇలాగ మారుతూ ఉంటుంది. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకున్న భారాన్ని మొత్తం ఆయన మీద మనం వేయాలండి. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పాడు. మనం ఏం చేస్తామంటే మనమే ఆలోచిస్తాం, మనమే ఏదో రకంగా బయటికి రావాలనుకుంటాం. కానీ ఆ సమస్య ఆయన మీద చేసామనుకోండి, దేవుడి మీద, ఆయనైతే ఎలాంటి సమస్యనైనా సరే ఆయన అధిగమించగలుగుతాడు. మనకు ఆ శక్తి లేదనమాట. అందుకనే వాక్యంతో మనము ఎప్పుడు కూడా బేరీజ్ చేసుకోవాలి. మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, బైబిల్ దగ్గరికి వెళ్ళి ఏంటి, ఎందుకు శ్రమ వచ్చింది, ఎలా తీసేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలంటే ఎప్పుడైనా సరే మనం దేవుని మీదే ఆధారపడాలి. మరి శ్రమల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుందండి. ఒక్కొక్కరికి శారీరక సంబంధమైన శ్రమ వస్తుంది, శారీరక సంబంధం రోగం శ్రమ ఒకటి వస్తుంది. అది ఆర్థికంగా ఎక్కువ శాతం 95% ఆర్థిక సమస్యలే ఎక్కువ ఉంటాయండి. అలాగే మానసికంగా కూడా శ్రమ ఉంటుంది. లేకపోతే సూటుపోటు మాటల శ్రమ ఉంటుంది. లేకపోతే ఈ పని ఎందుకు చేయలేకపోతానని శ్రమ ఉంటుంది. లేకపోతే బిజినెస్లో నష్టం వచ్చిందంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక్కో దానికి ఒక్కో రకమైన కారణం ఉంటుందండి. ఇప్పుడు బిజినెస్ సాగలేదనుకోండి, ఈ నెలకట్టుళ్ళని ఇది ఒక శ్రమ. మానసికంగా కొన్ని శ్రమలు ఉంటాయి. ఉద్యోగం రాలేదను, ఇంకోటాను పిల్లలు పుట్టలేదను, ఇలాంటివన్నీ కూడా శ్రమలేనండి. ఎవరి శ్రమ వాళ్ళకే నొప్పి అనిపించింది. కానీ పక్కన చూసే వాళ్ళకి ఇది సింపులేగా అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనకి చీమ ఉంటుందండి. చీమ ఇక్కడి నుంచి దానికి ఆహారం తీసుకెళ్ళాలంటే ఇంత బియ్యం కానీ ఏదన్నా ఆహారం తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడుతుందండి. అది చాలా కష్టపడుద్ది. మనకి ఎలా ఉంటుంది చూస్తూ ఉంటే, ఏంటి ఎంత బియ్యం గింజ కోసం ఎంత ఇబ్బంది పడుతుందో చూసారా శ్రమ అని మనం అనుకుంటాం. అది మనకు సులకనగా ఉంటుంది. కానీ మన స్థాయిని బట్టి మనకే నా శ్రమ నాకే బాధ అనిపించింది, మీ శ్రమ మీకే బాధ అనిపించింది. ఇప్పుడు చీమను చూస్తే మనకి ఎలా ఉంటుంది, సిల్లీగా ఉంటుంది అనమాట. అదే ఒక బీబీ గింజ తీసుకెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతుందో అనుకుంటాం. కానీ ఎదట వాళ్ళ కష్టాలు కూడా మనకు అలాగే ఉంటాయండి. కానీ అలాగని ఎవరిని కూడా తీసేసేయకూడదు. కొంతమంది ఆ పర్సన్ నాతో మాట్లాడలేదని ఇబ్బంది బాధపడే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి సావిత్రి రాస్తాయి, ఎవరో మాట్లాడలేదని చెప్పేసి ఆమె బాధపడతా ఉంటుంది. ఆమెకుండే శ్రమ ఆమెకి అట్లాగా రకరకాలుగా ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది, సిల్లీగా ఉంటుంది. కానీ ఆమె మనసులోకి వెళ్ళి మనం చూస్తామనుకోండి, ఆమెకు పెద్ద కొండలాగా ఉంటుంది. అట్లాగే ఎవరి శ్రమలు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇంతేగా ఒక 20,000 30,000 అనిపిస్తుంది. అది మనకి ఎంతో కష్టం అనిపిస్తుంది. ఆ 20,000 30,000 రావట్లేదని మనకి, అది పక్కమటోడికి ఏంటి పని చేస్తే డబ్బులు వస్తాయి కానీ అని అట్లా ఈజీగా కొట్టుపడేస్తారండి. ఎదుటోడి శ్రమనేమో కొట్టుపడేస్తారు, మనకు వచ్చిన శ్రమ చిన్నదైనా సరే భూతత్వంలో పెట్టుకొని పెద్దదిలాగా చూసుకుంటారు. అది కాదంటలేదు. అందుకని ఎదుటోళ్ళు మనం హీనంగా చూడటం కానీ తప్పుగా చూడటం కానీ చేయకూడదండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడి మీదే ఆధారపడే వారిలాగా ఉండాలన్నమాట. మనం క్రైస్తవ ఛానల్లో చూస్తుంటే టీవీల్లో ఏం చెప్పిస్తూ ఉంటారండి, సాక్ష్యాలు చెప్పిస్తుంటారు. సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? పబ్లిసిటీ స్టంట్ అది. టీవీ పెడతాం ఆల్చాం. మా చర్చికి వస్తే మీకు రోగాలు పోతాయి, మా చర్చికి వస్తే మీకు అప్పులు పోతాయి, మా చర్చికి వస్తే మీకు మేలు కలిగిద్ది. మరి అన్ని చర్చిల్లో ఉంది ఐఏఎస్ ప్రభు కాదండి. ఆలోచించండి. మా చర్చికి వస్తే నేను చెప్పేది ఒక్కొక్కళ్ళు అయితే నేను చెప్పేదే సత్యం అంటారండి. నేనైతే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నేనే కాదు, నాకులాగా
కరెక్ట్ వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి చాలామంది ఉన్నారండి. ఏదో చిన్న చిన్న సిద్ధాంతపరంగా కొంతమంది తప్పులు చేస్తున్నారేమో, కానీ వాక్యానుసారంగా చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒప్పుకోవాలి. కానీ కొంతమంది వాళ్ళు ఒప్పుకోరండి. నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు, పక్కన రోజు చెప్పేది తీసి పక్కన పడేస్తా. అది చాలా రాంగ్, మూర్ఖుడు స్వభావం అనమాట. అది చాలామంది మంచి మంచి సేవకులు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తుల వారు త్యాగం అనేది అందరికీ తెలుస్తుంది. దేవుడు ఈ భూమిని ఇంకా ఉంచుతున్నాడంటే కారణం ఏంటంటే చాలామంది సేవకులు మంచి మాటలు చెప్పి వాళ్ళని దేవుళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి, లేకపోతే ఉంచడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని చెప్పిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు త్వరగా అండి, అది ఎప్పుడో రావాల్సింది ఆయన. కానీ ఎందుకంటే ఇంకా మారుతారని ఆయన టైం ఇస్తున్నారు అన్నట్టు మనకి. ఈ విషయాన్ని తెలుసుకోవాలండి. కాబట్టి ఈ సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తారంటే వాళ్ళ చర్చిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా సబ్బు కానీ పేస్టులు కానీ లేదా డ్రింకులు కానీ మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎలా వస్తూ ఉంటుందో అలాగే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారండి. ఏం చెప్తారంటే మీకు ఏ కష్టాలు రావు, మీకు ఏ బాధలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు కష్టాలు పోతాయి అని చెబుతారండి. నేను చెబుతాను యేసు ప్రభుని నమ్ముకుంటేనే కష్టాలు వస్తాయి అని నా అనుభవంతో నేను చెబుతున్నాను. అంతకుముందు నాకు ఎప్పుడు చేతిలో డబ్బులు 10,000 దాకా ఉండేవి, ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి కానీ దేనికైనా ఉండే. కానీ ఎప్పుడైతే ప్రభు సేవలో ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నానో అప్పటి నుంచి అనేక శ్రమలు వచ్చినాయండి. ఒకవేళ శ్రమలు మరి యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు ఏంటండి అంటే వస్తాయి, బైబిల్ చెబుతుంది. అలాగంచిపోయి శ్రమల్లోనే ఉండిపోమండి, అక్కడి నుంచి విడుదల కూడా ఉంటుంది మనకి. యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు కదండి, మరి ఆయనకి శ్రమలు వచ్చినాయా రాలేదు ఒకసారి ఆలోచించండి. ఆ 3.5 సంవత్సరాలు కూడా చాలా సంతోషంగా ఏమి ఇబ్బంది లేకుండా జరిగిందా? చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. పనుకోవటానికి ఇంటికి వెళ్ళటానికి కూడా అలా ఒప్పుకోకపోతే ఎక్కడ పనుకున్నాడండి ఆయన? గచ్చిమైన తోటలో పనుకునే నైట్ ఎలా ఉంటుందండి? మనం పనుకోవడానికి చక్కగా మంచాలు అన్నీ ఉండేవి, కానీ అక్కడ మంచాలు కానీ ప్లేస్ శుభ్రంగా ఉండటం కానీ ఏమైనా ఉంటుందా? ఆయన ఎవరండి? దేవుని కుమారుడైన ఆయనకి మరి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అసలు? ఒక ఊరికి సర్పంచ్ అయితేనో లేకపోతే ఎమ్మెల్యే గారు అయితేనో లేకపోతే ఎంపీ అయితేనో ముఖ్యమంత్రి అయితేనో ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. మరి అలాంటిది మరి 3 లోకాలకు అధిపతి అయిన ఆయనకి మరి ఎలాంటి ఫెసిలిటీ లేకుండా ఎందుకున్నాడండి? అంటే మనకు మాదిరి ఉంచిపోయాడు అనమాట ఆయన. అదే ఈ భూమి మీద మీకు ఫెసిలిటీస్ ఉండలేకపోయినా పర్లేదు, ఎక్కడ మీకు ఏది ఉండలేకపోయినా పర్వాలేదు, మీకు అక్కడ ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. ఎక్కడ పరలోక రాజ్యంలోకి అక్కడికి వచ్చినది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. మనం బైబిల్లోకి వెళ్ళి మనం ఒక మాట చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ 12:6. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తనను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడంట. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును ఆయన హెచ్చరిక మరిచితిరి. సరిపోద్దండి. దేవుడు అంట ఎవరిని శిక్షిస్తాడంటండి? ప్రేమించిన వారిని. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని శిక్షిస్తాడంట. అంటే కారణం లేకుండానా? ఇది ఇక్కడ చాలామంది ఇక్కడ అపార్థం చేసుకుంటారు. కారణం లేకుండా కదండి. ఇప్పుడు మన ఈ ఊరికి సంబంధమైన తండ్రులే ఉంటారు. కొడుకుని స్కూల్కి వెళ్ళమని చెప్తే ఆడ వెళ్ళి స్కూల్ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళకుండా రోడ్ల వెంబడి తిరగటం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం చేస్తున్నాను అనుకోండి. ఎవరో ఒకళ్ళు వచ్చి మీ అబ్బాయి సినిమా థియేటర్లో కనబడ్డాను లేకపోతే పలానా చోట కనబడ్డాను చెబితే ఈ తండ్రి ఏం చేస్తాడండి? ఇంటికి వచ్చిన తర్వాత కొడుకుని ఎక్కడికి వెళ్ళావు బాబు అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఆయన ఏం చెప్తాడు? స్కూల్కి వెళ్ళండి డాడీ అంటాడు. మా టీచర్ గారు నాకు ఫోన్ చేశారయ్యా మీరు అక్కడికి వెళ్ళలేదంటగా అని అంటాడు. అప్పుడు దొరికిపోతాడు దొంగ. అప్పుడు ఒక కోటింగ్ ఇస్తాడు. ఎందుకని కోటింగ్ ఇస్తాడు? స్కూల్కి వెళ్ళి చదువుకుంటే వాళ్ళ సంఖ్య వీటి సంఖ్య నక్కకుండా
ఎలాంటి చెత్త పనులు చేయకుండా మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి స్కూల్కి పంపారు. స్కూల్కి ఎందుకు పంపిస్తారండి? మంచి ఉద్యోగం రావాలనేగా. ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. నేను చూస్తున్నాను కదా కళ్ళ ముందు. చదువు లేనివాడు వింత పశువు అంటున్నారు. అంత వింతగానే ఉంటుంది వాళ్ళకి. ఆ ఫోన్ నొక్కటం రాదు, ఏదైనా ఉత్తరం రాయటం రాదు. కానీ చదువుకి ఎందుకు పంపిస్తారంటే చదువు నాకు తక్కువగా ఉన్నా సరే నా పిల్లలు ఇబ్బంది పడకూడదు, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, నాలాగా కష్టపడకూడదని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అనుకుంటారండి. అది మరి తండ్రి అనుకున్నది కొడుకు చేయకుండా రోడ్లు ఎప్పుడు తిరుగుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఫ్రెండ్స్తో తిరుగుతా, బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, మందు తాగుతా తిరిగి ఉంటే అప్పుడు తండ్రికి ఎలా ఉంటుందండి? బాధ అనిపించిద్దా లేదా? అప్పుడు కొడతాడు అనమాట. తండ్రి కొడుకుని ఎందుకు కొడతాడు? మంచి మేలు కోసం. ఎస్. అలాగే దేవుడు కూడా మనల్ని ఎందుకు శిక్షకి అప్పచెప్తాడంటే అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు మనం ఆర్థికంగా ఒక్కొక్కసారి ఆయన ఘనత కొరకు కూడా కొన్ని ఇక్కడ సందర్భాలు చాలా ఉంటాయండి. ఒక్కోసారి తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన తండ్రులు అయితే తప్పు చేసినప్పుడు గద్దిస్తారు. స్కూల్కి వెళ్ళకపోతే మంచి మార్కులు రావు, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, అందరితో మాట్లాడాల్సి వచ్చింది, ఈ రేపొద్దున వీడు కుటుంబాన్ని పోషించుకోలేడు, చాలా ఇబ్బందులు పడతాడు. ఇప్పుడే ఈ సమాజంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరో నా కొడుకుని తిట్టకూడదు, నా కొడుకుని కొట్టకూడదు, నేనే నా కొడుకుని కొట్టి నేనే లైన్లో పెట్టుకోవాలని తండ్రి యొక్క ఆలోచన అనమాట. బయట ఎవడో వచ్చి ఈయన కొడుకుని కొడుతున్నాడు అనుకో, సపోజు బాగా మందు దాకా వచ్చి ఏదో బూతులు మాట్లాడుతున్నాడు రోడ్డు మీద, తండ్రికి ఎలా ఉంటుంది? బూతులు మాట్లాడుతుంటే ఎవడో వచ్చి నన్ను ఎందుకు తన్నెవరా అని చెప్పేసి తిట్టావని చెప్పేసి ఆడ వచ్చి కొడుకుని తండ్రి ముందే కొడుతున్నాడు అనుకోండి, తండ్రికి ఎలా ఉంటుంది? అదే మందు తాగకుండా, చెడు అలవాట్లు అవ్వకుండా ముందే బీడీ తాగినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు, మందు తాగినప్పుడు చెంపల మీద 2 తెరిచాడు అనుకో, రెండోసారి మందు తాగుతాడా? అమ్మో మా నాన్న కొడతాడు, తాగి ఇంటికి వెళ్ళినా లేకపోతే సిగరెట్ తాగా మా నాన్నకి తెలిస్తే రెండోసారి ఊరుకోడని చెప్పేసి అతను మార్చుకుంటాడు పద్ధతిని. అదే మనకి ఎందుకులే ఆడే చూసుకుంటాడులే అని వదిలేసేసామనుకోండి, రేపొద్దున సమాజంలో అతనికి విలువ లేకుండా పోతుంది, ప్రతిదానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మందు తాగటం వల్ల, నోరు జారటం వల్ల ఆడు ఈడు వచ్చి తనటం జరుగుతుంది. ఆళ్ళు ఈడు తన్నే బదులు నేను ఒక దెబ్బ కొట్టి ఆడిని చిన్నప్పుడే మార్చుకొని క్రమశిక్షణలో పెట్టుకుంటే ఎవరో కొట్టకుండా రేపు పెద్ద అయిన తర్వాత ఇతను అందరికీ సహాయం చేసేవాడిగా ఉండాలని తండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. ఈ విషయాన్ని మనం అర్థం చేస్తాం. చిన్నప్పుడు మా నాన్న కూడా మమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కదా, ఏంటి ఈయనట ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకునేవాడు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుందండి కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒకసారి నేనను మా తమ్ముడు ఆడుకోవటానికి వెళ్తే మా నాన్న అంటే మా అమ్మతో అన్నాడంటే, వీళ్ళకే వీళ్ళ నైటు అన్నం పెట్టమాక, వీళ్ళకే ఆడుకోవటానికి వెళ్ళి అన్నం తినమంటే రావట్లా, ఇంటికి రాకుండా అక్కడే తిరుగుతున్నాం అనమాట. అంటే పిల్లలంగా తెలియక వాళ్ళకి కనుక ఒకసారి ఒక పూట అన్నం పెట్టకుండా ఉంటే వాళ్ళకి బుద్ధి వచ్చింది అని చెప్పేసి అంటే మా అమ్మ అంటే, అరే మీ నాన్న అన్నం పెట్టవద్దు అన్నారా నేను మీకు అని ఆమె చెప్పటం. అప్పుడు అనుకునేవాడు, ఏంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు, ఏంటి ఇది ఆడుకోవడానికి వెళ్ళింది అన్నట్టుగా అనుకునేవాళ్ళం. ఆడుకోవడానికి వెళ్ళి పిలిచినప్పుడు రావాలిగా, రాకుండా అక్కడికి రటమతంగా మేము అక్కడే తిరుగుతున్నాం అనమాట. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించినప్పుడు ఎందుకు చెబుతున్నారనేది అర్థం చేసుకోవాలన్నమాట. తండ్రి అయిన దేవుడు కూడా మనకి శ్రమ ఇచ్చాడంటే దాని ద్వారా మనకి ఏదో మనకి నేర్పించబోతున్నాడని దానికి అర్థం అన్నమాట. మన పిల్లలు మనం దెబ్బ కొట్టుకుంటే తప్పేం లేదు. అదే ఇంటి పక్కన కూడా ఇంటి ఎదురుడో వచ్చి కొడుతున్నాడు అనుకో మన పిల్లలు, మనకి ఎలా ఉంటుందండి? బాధ అనిపించిద్దా లేదా? మనోడు చేసింది మంచి పని అట్లా చెడ్డ పని చేసినప్పుడే కొడతారు. అయినా సరే తల్లిదండ్రులకి బాధ అనిపించిద్ది. వాళ్ళు వీళ్ళు కొట్టే బదులు ముందే ఈయన ఒక దెబ్బ కొట్టి లైన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందని దేవుని యొక్క ఆలోచన అనమాట. అలాగే దేవుడు అంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళనే ఈయన శిక్షిస్తాడంట తప్పు చేసినప్పుడు. చాలామంది ఈ లైన్ కరెక్ట్ చేసుకోరండి, దేవుడు మనం కొడతాడంట అని అదే ఆలోచిస్తే ఎందుకు ఊరికి ఎవరు కొడతారండి? ఊరికి ఎవరైనా కొడతారండి? సరదాగా ముద్దుగా చెంపలు వాసిన దాకా ఎవరైనా కొడతారండి? తప్పు చేసినప్పుడే కొడతారు. అలాగే దేవుడు కూడా మనం కొన్ని తప్పులు చేసినా కానీ చిన్న తప్పులు చేసినా సరే ఆయన సరిదిద్దుకోవడానికి మనల్ని శిక్షించడం జరుగుతుంది అన్నమాట. ఈ విషయాన్ని మనం గ్రహించాలండి. మనం అలాగే కష్టం వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పకుండా ఏం చేయాలంటే
గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ముందు మనం చేయాల్సింది ఏంటంటే దేవుడికి చెప్పుకోవాలి. ఆయనైతే మిగతా వాళ్ళు చెబితే మనం చులకనగా చూస్తారేమో, కానీ దేవుడు మాత్రం మనం చులకనగా చూడడండి. మనం ఏ ప్రార్థన చేసినా సరే చక్కగా వింటాడు, అర్థం చేసుకుంటాడు ఆయన. ఓహో, నా కొడుకు, నా కుమారుడు ఈ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈ కష్టంలో ఉన్నాడు అని చెప్పేసి నేను గత వారం 10 రోజులుగా ఒక దాని గురించి ప్రార్థన చేస్తున్నాను తెలుసా. ప్రతిరోజు పడుకునేటప్పుడు కానీ మరి ప్రార్థనను బట్టి ఏమో కానీ కొంత రిలీఫ్ అనేది ఇస్తున్నాడు ఆయన. ఏదో కోటీశ్వరుని చేస్తాడని కాదులే, కానీ ప్రార్థన బట్టి ఆయన కొంత మనకి రిలీఫ్ అనేది దొరుకుతుందండి. ప్రతి మనం ఏదైతే మనం న్యాయంగా అడుగుతామో అదే ఒక్కోసారి కొంచెం లేట్ అప్లికేషన్ మాత్రం ఆయనకే పెట్టాలి, ఇంకెవరికి కాదు. ఇంకా ఇంటి పక్కంతో ఇంటి ముందు చెప్తే ఇంకా మన హీనంగా చూస్తారు వాళ్ళు. నాకు ఇది లేదు అది లేదంటే వాళ్ళు హీనంగా చూస్తారు. అది తండ్రి అయిన దేవుడైతే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. అందుకని ఆయన మనం తప్పు చేసినప్పుడు శిక్షించడం జరుగుతుంది అన్నమాట. ఆ శిక్షణ అంటే మనం తృణీకరించకూడదు అనమాట. ఈ సుఖము దుఃఖం ఈ రెండు కూడా ప్యారలల్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. యోబు గారు ఏమంటాడంటే ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉండాలని చెబుతున్నాడు ఆయన. యుద్ధమేనండి. ఎస్, క్రైస్తవుడిగా వచ్చిన మారిన ప్రతి ఒక్కరు కూడా యుద్ధమే అని చెప్పుకోవచ్చు అండి. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే అపవాది మనల్ని ఏం చేస్తుంది, నాకు దక్కని ఆ మహాలాకం వీళ్ళకి దక్కడానికి వీలేదని చెప్పేసి రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు అన్నమాట. యుద్ధం ప్రతినిత్యం కూడా యుద్ధంలాగే ఉంటుందండి. అది నిజమైన క్రైస్తవులు. చాలామంది ప్రభువుని నమ్ముకున్నాడు, మా కష్టాలన్నీ పోయినాయి అన్నాడు. నువ్వు నిజమైన క్రైస్తవుడే కాదా? వాక్యం చదువుతుంది, నేను చెప్పేది మాట కాదండి. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మాకు కష్టాలే రావట్లేదండి అంటారు. కొన్ని సందర్భాల్లో వస్తాయండి. అలాగని చెప్పేసి ఎప్పుడు కష్టాలు వస్తాయని నేను చెప్పట్లా. సుఖము దుఃఖం రెండు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నా యొక్క జీవితంలో చూస్తే క్రీస్తుకు ముందు, బాప్తిసం తర్వాత చూస్తే నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయని నాకే తెలుసు. నా బాధ నాకే తెలుస్తుంది, కానీ పక్కన వాళ్ళకి తెలియదుగా. మన బాధ ఏంటంటే మనకే తెలిసిద్దండి, పక్కన తోడికి సిల్లీగా ఉంటుంది. నా బాధ నాకు అర్థమైద్ది అనమాట. అటు వస్తానే ఉంటాయి. వాటిలన్నింటిలోంచి మన దేవుడు బయటికి తీసుకొస్తానే ఉంటాడండి. కొన్ని సందర్భాలు మనకు రోగాలు కూడా వస్తూ ఉంటాయి. రోగం వచ్చినప్పుడు కూడా ఎవరి మీద ఆనుకోవాలండి? ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అందుకని మనం చనిపోక ముందే ఇక్కడ మనం కష్టమైన సుఖమని ఇక్కడే అనుభవించాలి. చచ్చిపోయే లోపల మనం దేవునికి ఇష్టలుగా జీవించినట్టయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన మనకి ఒక దారి అనేది చూపించడం జరుగుతుందండి. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ అనేది మనం చాలా స్ట్రాంగ్గా అవటానికి కూడా ఉపయోగపడుద్దండి. శ్రమలు వస్తున్నాయి అనుకోండి, మన మనిషి అనేవాడు మైండ్ చాలా స్ట్రాంగ్ అయిపోద్దండి. ఈ వచ్చిన చదవండి, రోమా 5వ అధ్యాయం 3వ వచనం అండి. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుయేనని ఎరిగి శ్రమలయందు అతిశయపడాలి. ఎవరండి ఈ పత్రిక రాసింది? పౌలు గారు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కుంగిపోవద్దు. ప్రభువుని బట్టి నాకు శ్రమ వచ్చింది కాళ్ళ దగ్గర ఉన్నాను. మనం ఏం చేస్తాం? మొహం ముడుచుకొని తనఖా తీసుకెళ్ళి తలుపు సందులో పెట్టుకొని ఏడుస్తామంటాం. కానీ ఇక్కడ ఈయన పౌలు గారు ఏం చెబుతున్నాడంటే అదే మనిషి యొక్క నైజమేనండి, కానీ కాదంటలేదులే. కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటిగా ఏడుస్తూ ఉంటాం. అదే ఆయన మీద భారం వేసామనుకోండి, మనకు ఆ దుఃఖం అనేది ఉండదండి. ఆ భారం మన మీదే వేసుకుంటాం. ఇంకొకసారి చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పు తెచ్చిద్దంట. ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందని సరిపోదండి. ఇదండి మనకు ఓర్పు, ఈ నిరీక్షణ ఇవన్నీ కూడా కలగజేస్తాయి. శ్రమ అనేది మంచిదే అని చెబుతున్నాడు. ఒక ఆయన అన్నాడంట, రోజు సుఖంగా ఉండే వరకు నాకు బోరు కొట్టేస్తుందండి అని అంటున్నాడంట. సుఖం అనేది బోరు కొట్టిద్దేమో కానీ శ్రమ అనేది బోరు కొట్టదండి అసలు మనిషికి, తెలుసా? యాక్టివ్గా ఉంచిద్ది అనమాట మనిషిని. అంటే అలాగని చెప్పేసి ఎప్పుడు శ్రమల్లోనే ఉండాలని కాదు ఉద్దేశం. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది దేవుడు చెబుతున్నాడు, ఈ టెక్నిక్ చెబుతున్నాడు అనమాట. అలాగని శ్రమే ఎవరు కోరుకుంటారని నువ్వు కోరుకున్నా సరే దేవుడు శ్రమ ఇవ్వడు, సంతోషం కూడా ఇస్తాడు. నాకు ఎప్పుడు శ్రమలే కావాలన్నా ఇవ్వడు ఆయన. అలాగని చెప్పి ఎప్పుడు సుఖమే కావాలన్నా కూడా ఇవ్వడు, రెండూ వస్తాయి అన్నమాట. అందుకని శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం దేవుని మీద ఆనుకోవాలి, సంతోషపడాలి, అతిశయపడాలి అని చెబుతున్నాడు ఆయన. మనం ఏం చేస్తాం? కుంగిపోతామండి. శ్రమ వచ్చినప్పుడు మనుషులందరూ ఏం చేస్తారండి? కుంగిపోతారన్నమాట. కుంగిపోకూడదని పౌలు గారు ధైర్యం గల మాటలు మనకు చెప్పడం జరుగుతుందండి. రోమిలకు రాస్తున్నాడు అన్నమాట. వాళ్ళకు కూడా ఆ సంఘంలో శ్రమలు వచ్చినప్పుడు ఆయన మీరు కుంగిపోకూడదు, కంగారు పడకూడదు. ఇప్పుడు ముసలిలో మనం చూస్తూ ఉంటాం, ఒక 60-70 ఏళ్ళు వచ్చిన వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి మనకులా కంగారు పడతారా? ఎలాంటి ఎన్నో చూసాములే అనుకుంటారా? ఏదైనా శ్రమ వస్తే కంగారు పడతారా? వాళ్ళ జీవితంలో ఎలాంటి శ్రమలు ఎన్నో చూసి ఉంటారా? అప్పటికే 60-70 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు చాలా చూసి ఉంటారు. అందుకని వాళ్ళు కంగారు పడరండి. వాళ్ళు ఒక చిన్న మనకు సలహా కూడా ఇస్తారు వాళ్ళు. ఇంకా మనం కంగారు పడతా ఉంటుంటే ఎందుకు కంగారు పడతారు, ఇది ఇలా చేయండి కొంత మనకు సలహా కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదే అన్నమాట. అందుకనే మనం శ్రమ వచ్చినప్పుడు కంగారు పడకూడదు. కంగారు పడటం వల్ల ఏమైందంటే చేతకాని వాళ్ళం అయిపోతాం, దేవుడికి అవమానకరంగా జీవిస్తాం, ఆ శ్రమలో ఎన్నో తప్పులు చేస్తాం. మనం నీకు చెప్పాను కదా, ఒక ఆమె కంట పిల్లలకి ఆహారం లేకపోతే ఒక 10 మంది పని చేసి అంటే వాళ్ళకి ఆహారం పెట్టిందంట. అది కరెక్ట్ అండి? బైబిల్ ప్రకారంగా అది తప్పని చెప్పి, వ్యభిచారం అనేది తప్పని చెబుతుంది కదా. నువ్వు ఇక ఏదో ఒక కారణం ఎత్తుక్కుంటారు కనుక అది చేయటానికి నువ్వు అట్లా బోధిస్తే నేను చెబుతున్నా. ఒక ఆయన చెప్పాడు, ఆయన పేరు చెప్పండి కానీ, ఒక దైవసేవకుడు ఏం చెప్పాడంటే ఒక స్త్రీకి అంటే 2 పిల్లలు ఉన్నారంట. వాళ్ళ ఆయన మరి అందుబాటులో లేడు ఏమో కానీ ఈ పిల్లలిద్దరికి బాగా ఆకలి అవుతుందంట. మేము కొనిపెట్టడానికి ఇంట్లో బియ్యం లేవు, బియ్యం అయిపోతే మరి కొట్టు దగ్గరికి వెళ్ళిందంట. బియ్యం కొట్లు అమ్ముతారు కదండి. ఆమె కొట్టు దగ్గరికి వెళ్తే కొంచెం చూడటానికి బాగుంటుందంట. ఈమె వెళ్ళి అప్పు అడిగిందంట కొట్టాయని అప్పు అడిగితే అప్పుడు మా దగ్గర ఉన్నామని చెప్పాడంట. ఒక పని చేస్తే నీకు ఇస్తా అన్నాడంట. నాతో నువ్వు ఒకసారి వస్తే కనుక నీకు బియ్యం ఇస్తానని చెప్పాడంట. అప్పుడు ఏమి చేయాలి? క్రైస్తవురాలు అనుకున్నాం, సపోజ్ క్రైస్తవురాలు లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా కానీ ఏం చేయాలి? పిల్లలకి అన్నం పెట్టాలి. ఆడేమో వ్యభిచారం చేయమంటున్నాడు, ఆ 2 కేజీలు బియ్యం ఇవ్వటానికి కూడా. ఏం చేయాలి? ప్రాణం పోయినా పర్వాలేదు, లేకపోతే మీ ఇంటి దగ్గర ఏదైనా పని ఉండా, లేకపోతే మీ షాపులో ఏదైనా పని ఉండో చెప్పు, ఆ పని అన్నా చేసిన తర్వాత తీసుకెళ్ళి పిల్లలకి అన్నం పెట్టుకుంటానని చెప్పాలి. కానీ ఆమె వ్యభిచారం ఆయనతో చేసి ఆయన ఇచ్చిన డబ్బులతో పిల్లలకి ఆహారం పెట్టిందంట. ఇది కూడా కొంతమంది మూర్ఖులు తప్పట్టారని ఒక దైవసేవకుడు మళ్ళీ దాన్ని గుచ్చి అపార్థం చేయటం. అది తప్ప, బైబిల్ ప్రకారమా తప్ప కాదా? బియ్యం కోసం ఒళ్ళమ్ముకోవటం అనేది తప్ప రైట్? అవే బైబిల్ ప్రకారంగా అదొక్కటే అయితే అనుకోవచ్చు, ఆల్టర్నేటివ్ చాలా ఉంటాయి. ఇప్పుడు వ్యభిచారం చేయాలని వాడు ఈయనేదనుకో ఇంకోటి దగ్గర అప్పు తీసుకోవడం, లేకపోతే ఇంకోసారి పని చేసుకోవడం, ఏదో ఒకటి. ఇప్పుడు అది పుట్టింటికి వెళ్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇవ్వటం, లేకపోతే అత్తగారు, లేకపోతే సమాజంలో అప్పులు ఇచ్చేవాళ్ళు, వడ్డీలు ఇచ్చేవాళ్ళు, క్రెడిట్ పే ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. వడ్డీ తిప్పేవాళ్ళు, లేకపోతే సోమవారం వడ్డీకి ఇచ్చేవాళ్ళు, మంగళవారం వాళ్ళు, గురువారం వాళ్ళు చాలామంది ఉద్ధరించడానికి తిరుగుతున్నారు కదా రాష్ట్రం మొత్తం. వాళ్ళ దగ్గర ఎవరో దగ్గర అప్పు తీసుకోవడం, ఏదో ఒకటి చేయాలి. కానీ ఆ పనే చేయాలావా? అది బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అది మరి అది కరెక్ట్ అని ఒక దైవసేవకుడు దాన్ని సమర్థించడం, ఆ పేరు తర్వాత చెబుతాను నేను. కాబట్టి మనం ఎంత శ్రమ వచ్చినా సరే నీతిగానే ఉండాలి, కానీ ఈ తప్పుడు పనులు అనేది చేయకూడదని బైబిల్ చెబుతుంది.
అందుకని ఓర్పు కలిగి ఉండాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఓర్పు, నిరీక్షణ, సహనం లేకపోతే ఎట్లా ఫెయిల్ అయిపోతామండి. అందుకని శ్రమదానం ఉన్నా నువ్వు కుంగిపోకూడదని చెబుతుంది బైబిల్. ఇంకా మనం చూడగలిగితే యోబు గ్రంథము 3వ అధ్యాయం 31 వచ్చిన ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ మాట ఎవరండి చెప్పేది? అపోస్తలుడైన పౌలు గారండి. ఆయన హెచ్చిపోకుండా ఉన్నట్లంట దేవుడు అంటే ఆయన యొక్క శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడంట. ఆ ముళ్ళు ఏంటనేది ఇంతవరకు ఎవరికి తెలియదండి. శరీరంలో అడిగినప్పుడు మనం అయితే రోగం అనుకుంటున్నాం. బైబిల్ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. పౌలు గారి యొక్క ముళ్ళు ఏంటండి? హెచ్చిపోకుండా ఉన్నట్లుగా ఆయన యొక్క శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడంట. ఈయన వాక్యం బాగా వస్తుంది, తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి, కానీ ఈయన గర్వం వచ్చేస్తుందంట ఆటోమేటిక్గా. గర్వం రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ముళ్ళు పెట్టాడంట. ఒక్కోసారి మనకు కూడా గర్వం బాగా తెలివితేటలు కానీ డబ్బు కానీ వచ్చింది అనుకోండి, హెచ్చిపోకున్నట్లు ఒక ముళ్ళు పెడతాడు. నీకు ఎంత డబ్బు ఉన్నా సరే ఒక్కోసారి బాగా దేవుని గనపరచకుండా నువ్వే గనపరచుకున్నావు అనుకోండి, ఒక ముళ్ళు పెట్టేస్తాడు అనమాట. పౌలు గారికే పెట్టాడు, మనకు పెట్టడా? అందుకనే మనం నాకు నేనే హీరోని అన్నట్టుగా అనుకోకూడదండి. మనందరికి పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన రియల్ హీరో. మనందరం జస్ట్ పాత్రలో మాత్రమే. ఈ లోకంలోనికి నటించడానికి వచ్చాం కొంతకాలం మాత్రం. ఆ నటనలో దేవునికి పిల్లలుగా మన యొక్క పాత్ర అనేది చక్కగా పోషించాలి. మనకిచ్చిన పనిని మనం పూర్తి చేసుకోవాలి. ఎవరి తలాంతరం బట్టి వాళ్ళకి పని అప్పు చెబుతాడండి ఆయన. ఒక్కొక్కరికి పాటలు పాడటానికి రాగం బాగుంటుంది, పాటలు పాడవచ్చు. కొంతమంది వాక్యం బాగా చెప్పచ్చు, కొంతమంది డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా మనల్ని వాడుకుంటాడండి. అందుకే మనం హెచ్చిపోకూడదండి. నాకు వాక్యం బాగా చెప్పడం వచ్చని చెప్పేసి కాళ్ళు ఎగరేయకూడదు మిగతా వాళ్ళని చూసి. కొంతమంది ఇది ఎక్కువైపోయిందండి. నువ్విట్టా అంటే చూడండి, నువ్విట్టా అంటే 3 ఏళ్ళు నాకు చూపిస్తున్న ఒకేళ్ళు అతని వైపు చూపిస్తుంది. ఇది తెలియట్లే గుడ్డు వాళ్ళకి. 3 ఏళ్ళు నీ వైపే చూపిస్తున్నారా అని అట్లా అని చూపిస్తున్నారు. 3 ఏళ్ళు మనకి వైపే చూపిస్తుంది. ఇది ఎక్కువైపోయింది అనమాట. అందుకని హెచ్చిపోతుంటే దేవుడు అంటే శరీరంలో ఒక ముళ్ళు పెట్టేసాడంటే పౌలు గారికి. అలాగే మనకు కూడా మనం హెచ్చిపోతున్నాం అనుకోండి, ముళ్ళు పెడతాడు ఆయన ఏదో రకంగా. అందుకనే ఎప్పుడు కూడా అణిగమణిగా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ఉన్నా లేకున్నా సరే మన యొక్క సమస్తమైన భారాన్ని ఆయన మీద వేయాలండి. ఆయనకి మెడకు చుట్టేసేయటమే. నీకు 10 లక్షలు అప్పు ఉందనుకో, ఆయనకు చుట్టేయటమే మెడకే. అది మనమైతే ఎదిరించుకోవటానికి ఇట్లా అక్కున్నాక పని అవ్వదు. ఆయన అనుకో అది ఇంటికి తీసాడు పడేస్తుంది సో అది తీసి పక్కన పడేస్తాడు అన్నమాట. మనం అది చెయ్యం. మనమే నలిగిపోతూ ఉంటాం, కుంగిపోతూ ఉంటాం, బాధపడతూ ఉంటాం రకరకాలుగా. కానీ బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? మన బైబిల్ చదువుతున్నాం కదా, క్రైస్తవులు అందరూ చదువుతున్నారు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలండి. ఎప్పుడు అయినా సరే, ఇప్పటి నుంచి అయినా సరే, ఇప్పటి వరకు దేవుడి మీద ఆధారపడకపోతే ముందు ఆయనకి ప్రార్థన చేయాలండి. ఒక గదిలోకి వెళ్ళిపోవటం, ప్రార్థన చేసుకోవాలి, ఆయనకి చెప్పాలి. ఏ సమస్య అయినా సరే, మనం న్యాయమైన సమస్య అడిగితే ఖచ్చితంగా చేస్తాడండి. లేకపోతే నాకు 100 కోట్లు రావాలి రేపు పొద్దున కల్లా అంటే అసమంటి పప్పులు ఉడకపోదు. 100 కోట్లు రావాలి రేపు పొద్దున కల్లా అంటే అది నీకు నిజంగా సమస్యతో బాధపడుతుంటే కనుక ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే మన కన్నతండ్రి అండి ఆయన, మన కన్నాడు కాబట్టి మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అనమాట.
కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుణ్ణి మనం మహిమపరచడానికి కూడా శ్రమలు వస్తూ ఉన్నాయంట. మనం చేసిన తప్పులు బట్టే కాదు, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి మహిమపరచడానికి కూడా మనకి శ్రమలు రావడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా బైబిల్లో ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 9వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టుగుడ్డి వాడేమో ఒక మనుషుడు కనబడ్డాడంట. ఆయన శిష్యులు బోధకుడా ఇతను గుడ్డివాడి పుట్టుటకు ఎవడో పాపం చేశాడని ఇతనా లేకపోతే ఇతని తల్లిదండ్రులా అని అడుగుతున్నాడు. ఆయన అడగగా యేసుక్రీస్తు వారు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాను. కొంతమంది అనుకుంటాం ఏదో పాపం చేశారు, ఇప్పుడు గుడ్డోళ్ళలాగా పుట్టారు, కుంటోళ్ళలాగా పుట్టారు, గూనోళ్ళలాగా పుట్టారు, పొట్టోళ్ళలాగా పుట్టాడు, నల్లోళ్ళలాగా పుట్టాడు, బండోళ్ళలాగా పుట్టాడు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలు అంట దేవుడు మహిమార్థమే వాళ్ళని పుట్టించుకుంటాడంట, వాళ్ళని చూపించి మనకేదో నేర్పించాలని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే మనం కళ్ళుండి బాగానే చూస్తున్నాం, అన్నీ తిరుగుతున్నాం, ఎటు వెళ్ళినా అన్నీ కూడా అన్ని పనులు బాగానే చేసుకుంటున్నాం. అన్నం అయినా చక్కగా పళ్ళుండి కలుపుకొని తింటాం. గుడ్డి వాళ్ళు అన్నం తినాలంటే ఎంత కష్టమో తెలుసా? పప్పు ఒకసారి ఉంటుంది, పచ్చడి ఒకసారి ఉంటుంది, కూర ఒకసారి ఉంటుంది, అన్నం ఒకసారి ఉంటుంది. వాళ్ళు అన్నం కలుపుకొని తినాలంటే ఎంత బాధో తెలుసా అండి? ఇటు చూసుకొని ఇది పప్పు, ఇది పచ్చడి, ఇది కూర అని ఒకసారిగా తెచ్చుకొని మనం ఏదో సింపుల్గా ఉంటుంది. కానీ కళ్ళు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అండి. కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, చెయ్యి లేకపోయినా పర్వాలేదు, కానీ కళ్ళు లేకపోతే అన్ని అవయవాల కన్నా ముఖ్యమైనది కళ్ళు లేకపోతే మనిషి చాలా ఇబ్బంది పడతాడు. నిజంగా హానోకు కళ్ళు లేకపోయినా సరే దేవుని యొక్క సేవలోకి రావటం కానీ, ఆయన ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ మీటింగ్ వెళ్ళడం కానీ ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా హానోకు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే మరి ఒక మందిరాన్ని నడిపిస్తున్నాడు, ప్లస్ ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ హానోకు మందిరం నడిపిస్తున్నాడు, ప్లస్ ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ మీటింగే వెళ్తున్నాడు. మనం కళ్ళుండి కాళ్ళుండి అన్ని అవైలు పని చేస్తున్నా కానీ మనం చేయట్లేదు ఆ పని. మీటింగ్కి వెళ్ళటం కానీ చెప్పడం కానీ కొన్ని సందర్భాలు. కాకపోతే మనం అంటే మనమని కాదు, చాలామంది క్రైస్తవుల సంగతి. క్రైస్తవులు కూడా ఇక ఆదివారం అంటే బలవంతంగా ఏదో వచ్చి కూర్చుంటారు. కానీ అక్కడ మరి కళ్ళు లేని వాళ్ళకి ఎంత బాధ అంటే అన్నం తినాలన్నా ఇబ్బందే, స్నానం చేయాలంటే ఏం చేయాలండి? బకెట్ ఒకళ్ళు అక్కడ పెట్టాలా, బట్టలు తీసుకుని ఒకసారి పెట్టాలా, స్నానం చేసిన మళ్ళీ బట్టలు వేసుకోవటానికి పరమ చోట నేను చెప్పాలి, ఆయన తడువుకుంటూ ఇలా బట్టలు తీసుకొని వేసుకోవాలి. సపోజ్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ బాగా వర్షం వచ్చింది, గాలి దుమ్ము వచ్చింది, ఏం చేస్తాడండి? ఎడిబావులు తెలుస్తుంది దారి. అందుకని ఒక మనిషి పక్కనే ఉండాలి. ఒక మనిషి బద్దాలు అతను పక్కనే ఉండాలంటే ఎంత ఇబ్బందో తెలుసా అసలు. కళ్ళు అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఈ పాపం ఇతను చేశాడా, ఇతని తల్లిదండ్రులు చేసి, ఇతను చేయలేదు, ఇతని యొక్క తల్లిదండ్రులు చేయలేదు, దేవుని యొక్క మహిమపరచడానికి ఇతనికి ఎలా ఉంది అని చెప్పేసి అప్పుడు ఆ కళ్ళును ముట్టగానే అతనికి కళ్ళు రావటం జరిగిందనమాట. అలాగే మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకే ఈ బాధలు ఏంటనుకుంటాం. మనకన్నా ఎక్కువ బాధపడేవాళ్ళు ఉంటారండి. కళ్ళు లేని వాళ్ళకి ఎంత మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కళ్ళతో అన్నీ చూస్తున్నాం, పూటకి అన్నం తింటున్నాం. కానీ మరి కళ్ళు లేని వాళ్ళు తినటానికే ఇబ్బంది, బట్టలు వేసుకోవడానికే ఇబ్బంది, ప్రతిదానికి బాత్రూంలోకి వెళ్ళాలంటే ఒక మనిషి కావాలి. దేనికైనా ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు అండి. కళ్ళు లేని వాళ్ళగా చాలా కష్టం అయిద్దండి. మరి దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, అన్నీ ఇచ్చిన మనం
ఎన్ని ఈ శ్రమలన్నీ కూడా చిన్న చిన్నగా చూడాలండి. చిన్నగా చూస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు మరి మోషే గారు కూడా ఒక సందర్భంలో ఏమన్నాడంటే, నేను నోటు మాంద్యం కలవాడు అంటే నెత్తివాడంట ఆయన. మోషే గారికి మాట స్పష్టంగా రాదంట. నేను నెత్తివాడిని కదా అంటే, నెత్తివారిని నేను, గుడ్డివారిని నేను, కుంటివారిని నేను, వీళ్ళందరూ పుట్టించేది నేనే కదా, నేను చూసుకుంటే నువ్వు వెళ్ళు అని దేవుడు అభయం ఇవ్వటం జరిగిందనమాట. అలా వాళ్ళ అన్నయ్యని తోడు చేసి పంపించాడు. మాట్లాడేది నువ్వు కాదులే, నేను మాట్లాడటానికి ఒక ఆయన నీకు సోదరు ఆహ్వాన్ని పంపిస్తానులే అని చెప్పడం జరిగింది. అలాగే మరి హానుకి సాటి అయిన సహకారిని భార్య మరి ఆ అమ్మాయి బాగానే చూసుకుంటుందనే చెప్పుకోవచ్చు. అట్లా తోడు చేస్తాడనమాట. ఏదైనా అవయవం లోపంగా ఉంటే, ఇప్పుడు కాళ్ళు లేవు అనుకో, ఏం చేస్తాడు, కొడుకో కూతురు బొమ్మ మీద చేసి జాగ్రత్తగా నడిపిస్తారు. అలాగే దేవుడు ఇలాంటి అవయవాలు లేని వాళ్ళకి ఎవరో తోడు చేస్తాడు ఇబ్బంది లేకుండా. మరి హానుకి మరి తోడు లేకపోతే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ పెళ్ళైన తర్వాత భార్య కానీ సహాయం చేయకపోతే ఎంత కష్టమైంది ఆయనకి. అదనమాట. మనం అన్నీ ఉండి కూడా మనం గుడ్డోళ్ళగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అనమాట. ఇంకా మనం చూడగలిగితే ఆదికాండము 50:20 ఒకసారి చూడండి. ఆదికాండము 50:20. ఇది యోసేపు గారి సందర్భం అండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారులే కానీ నేటి దినం జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే జరిగినని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మీరు భయపడద్దు నన్ను చూసి అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తానని చెబుతాడు యోసేపు గారు. వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. అదండి. ఈ సందర్భం మనకు తెలిసిందే కదండి, చాలాసార్లు ఆలోచించాం. ఈయన్ని ఏం చేశారండి, గుంటలో పడేసి ఐగుప్తులకి అమ్మేసేస్తారు. బయటికి తీసి మళ్ళీ తర్వాత ఐగుప్తులకి అమ్మేసేస్తే అక్కడ కూడా ఆయన కష్టాలు అనుభవించాడండి. ఆయనకి ఫస్ట్లో కష్టాలు పడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాలేరులాగా పనిచేయటం, తర్వాత ఆయనకి కళ రావటం, కళ భావం చెప్పటం, మళ్ళీ దేశం అంతటి మీద ఆ భావం చెప్పే వరకు ఆయన ఫరో గారు దీనికి మంచి ఉద్యోగం ఇవ్వటం, అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఇవ్వటం జరిగింది, ప్రధానమంత్రిగా. అప్పుడు కరువు వచ్చిందండి దేశం మొత్తం కూడా. కరువు వస్తే ఆహారం ఎక్కడుందంటే ఓన్లీ ఐగుప్తు దేశంలోనే ఉంది, ఇశ్రాయేల్ దేశంలో ధాన్యం లేదు. అప్పుడు వీళ్ళకి ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మాకు ధాన్యం కావాలంటే. ఈయన గుర్తుపడతాడు కానీ వాళ్ళు ఈయన గుర్తుపట్టరు. ఈయన గుర్తుపడతాడు కానీ వీళ్ళు మాత్రం గుర్తుపట్టరు. అప్పుడు ఈ తర్వాత వీళ్ళకి అర్థమైంది, అవును మన తమ్ముడే యేసోకే ఈయన అని అర్థమైంది. తెలిసిన తర్వాత వీళ్ళకి పాతవి మొత్తం గుర్తుకొస్తాడు. మనం గుంటలో వేయటం, మనం ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టాం కదా, మనల్ని ఇప్పుడు శిక్షిస్తాడని భయపడుతున్నారంట. అదే ఇప్పుడు చదివిన వచ్చినవి ఏంటంటే, భయపడుతుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నన్ను దేవుడు ముందుగానే ఇక్కడికి ఎందుకు పంపించాడంటే మనందరికీ కూడా ఆహారం కొరత వచ్చిందని చెప్పేసి దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా నేనే పోషిస్తాను, మీరు భయపడద్దు అని చెప్పడం జరిగింది అనమాట. అలాగే మనం కూడా దేవుడు ఏమన్నాడంటే, మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీరు భయపడొద్దు, నేనున్నా. మరి యేసూపు గారికి తోడైన ఆయన మనకు తోడై ఉండడండి. ఆయన పట్ల భయము భక్తి కలిగి జీవిస్తే మనల్ని అసహించుకుంటాడా, ప్రేమిస్తాడా ఆయన? మనం ఆయన మాట వింటే. వినకపోయినా సరే కొన్ని సందర్భాలు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. వినకపోయినా సరే పిల్లల్ని ఇప్పుడు ఒక పని మనిషి కన్నా సొంత పిల్లలకి తేడా ఉంటుందా లేదండి? పని మనిషి ఏదైనా తప్పు చేస్తుంది అనుకోండి ఇంట్లో, ఆమెను ఉంచుకుంటావా తీసేస్తావా? అదే పిల్లలు తప్పు చేస్తే
కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే ఏం చేస్తారు? గద్దిచ్చి మరి రెండోసారి అట్లా చేయకూడదని చెప్పేసి లైన్లో పెట్టుకుంటారు. అదనమాట. అలాగే దేవుడు మనం ఆయన పిల్లలం కాబట్టి మనం ఎన్నిసార్లు గద్ది తప్పులు చేసినా సరే ఆయన మనల్ని ఆయన దగ్గరికి తీసుకుంటానే ఉంటాడండి. అలాగని చెప్పి ఎప్పుడు తప్పులు చేయమని కాదు, తప్పులు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి మనం క్షమాపణ అడిగి ఎప్పుడు కూడా ఆయన ప్రేమించేవారిలాగా ఉండాలి, కానీ ఆయన ద్వేషించేవారిలాగా ఉండకూడదు అన్నమాట. అలాగే యోబు గారి గురించి మనం చూసినట్టయితే యోబు గ్రంథము 1-2 అధ్యాయాల్లో ఏముంటుందండి? మీరు సారం చెప్పగలుగుతారు, చదివారు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఏముంటుంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అన్నాడు. కానీ 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఎలా ఉంటుందో తెలుసా? మనం ఇప్పటి వరకు మనం 1-2 అధ్యాయాలు మాత్రమే ఆలోచించామండి. యోబు గారు అయితే 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు దేవుడిని దూషించినట్టుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్. నేను పుట్టకపోయినా బాగుండదా? మరి పుట్టించింది ఎవరు? ఎందుకు పుట్టించేవారు? కదా పుట్టించింది ఎవరు? ఆయన్ని దేవుడే కదా. ఆయన నిందిస్తూ ఉంటాడు. 31వ అధ్యాయం వరకు కూడా ఆయన్ని నిందిస్తూనే ఉంటాడు. కానీ తర్వాత ఆయనకి దేవుడు కలగజేసుకొని ఈయన మాట్లాడటం మొదలు పెడతాడు. 31వ అధ్యాయం వరకు ఆయన మాట్లాడుతుంటారు. ఏదేదో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. 3వ అధ్యాయం నుంచి అర్థం కదండి, 2వ అధ్యాయం వరకు అర్థమైంది, కానీ 3వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈయనకి బుద్ధి వచ్చింది అనమాట. యోబు గారు నేను ఇంత గొప్పవాడిని నేను మాటలంది అని చెప్పేసి ఆయన మారు మనసు పొందటం జరిగిందండి. ఇది చాలామంది నోటీస్ చేయరు. బైబిల్ చదివే వాళ్ళకి కొంచెం లోతుగా ఉంటుంది, తెలిసిద్ది. యోబు గ్రంథము 42వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఒకసారి చదవండి. అక్కడ మాకు అంత క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఆయనకి ఈయన నేను మాట్లాడింది 42వ అధ్యాయము 4, 5, 6 వచనాలు అండి. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడిగేదను. దేవుడు మాట్లాడుతున్నాడు యోబు గారితో. నేను మాట్లాడాలనుకున్నాను నీతో, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడేవి కదా, నేను మాట్లాడుతున్నాను అని ఇప్పుడు మొదలు పెట్టాడు. ఇప్పుడు నాకు తెలియజెప్పు, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు అన్నాడు దేవుడు యోబు గారిని. ఇప్పుడు ఆయన సమాధానం ఏం చెబుతాడో చూద్దాం. వినికిడి చేత నన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. 4, 5, 6 కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. నీకు ఇలాంటి గొప్ప దేవుడినా నన్ను ఇంతవరకు నా ప్రాణం అయితే తీసేయలేదు కదా. ఎలాంటి అప్పటి వరకు ఆయనకి కాళ్ళకి పుళ్ళు, చేతులకు పుళ్ళు, ఎక్కడ చూసిన పుళ్ళు, మళ్ళీ ఆ పుళ్ళులో అంట పురుగులు కనపడుతూ ఉండేయంట యోబు గారి ఆ కురుపుల్లో. అలాంటి స్థితిలో ఆయన బుద్ధి తెచ్చుకొని, తండ్రి నిన్న నేను అంది నాకు స్వస్థత రాపోయినా పర్వాలేదు, ఇక నేను మాత్రం ఒక్క మాట కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరుగుతుంది. బూడిద పోసుకొని దుఃఖించడం జరుగుతుంది అన్నమాట. నిన్ను అనటానికి నేను సరిపోను. దేవుణ్ణి ఒక్క మాట అంటాను కూడా ఏ నరమానవుడు కూడా సరిపోడు. ఎందుకు సరిపోడు? ఒక కుమ్మరివాడు ఉంటాడు, ఆయన ఏం చేస్తాడండి? కుండలు తయారు చేస్తాడు, కోజాలు తయారు చేస్తాడు, చిన్న చిన్న ప్రమిదలు తయారు చేస్తాడు, అనేక రకాలుగా తయారు చేస్తాడు. ఆయన కుమ్మరి ఆ కుండ ఏదైనా చేయగలుగుతాడండి, ఏ కుండ అయినా చేస్తాడు. ఒకవేళ తయారు చేసేటప్పుడు ఒక్కొక్కసారి కరెక్ట్గా రాదండి, అది చేసేవాళ్ళకి అర్థమైంది. కుండ తయారు చేసేటప్పుడు కరెక్ట్గా షేప్లో రాదు. అప్పుడు ఏం చేస్తాడు? మొత్తం మళ్ళీ చుట్టేసేసి మళ్ళీ చేస్తాడు అన్నమాట. పక్కన పడేసి మళ్ళీ ఇంకో కుండ చేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ఆయనకి నచ్చినట్టుగానే మనం చేస్తాడు. కానీ మనకి నేను పొడుగ్గా లేను, నేను ఎర్రగా లేను, నేను నల్లగా ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఇష్టం అన్నమాట. నేను బండగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను ఎత్తుగా ఉంటే బాగుండేది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎలా చేయాలనుకున్నాడో అలాగే చేస్తాడు. కుమ్మరి వానికి ఆ కుండను ఎలా చేయాలి, లేకపోతే ఆ పాత్ర ఎలా చేయాలి అనేది ఆయన ఇష్టం. అలాగే దేవుడు కూడా నేను కుమ్మరిని అని చెబుతున్నాడు అన్నమాట. ఆయనకి నచ్చినట్టు మనకు చేస్తాడు. మనం ఇప్పుడు యోబు గారికి శ్రమ వచ్చింది కదా, శ్రమ పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని శ్రమల పాలు చేసినట్టు కనిపిస్తుంది. కానీ మరి వెంటనే
బయటికి తీసుకొస్తాడు. ఏబు గారిని అలాగే ఉంచాడా, బయటికి తీసుకొచ్చాడా బయటికి ఆ శ్రమల్లోంచి? అలాగా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం తట్టుకోలేక బాధ ఉంటుందండి. అంటే ఇది పోదేమో అని అనుకుంటాం కానీ కొంతకాలానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. ఎస్, దేవుడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా సరే మనం తీసుకున్న సమర్థుడు. ఆయన ఒక్కడే, ఇంకా వన్ అండ్ ఓన్లీ, ఇంకెవరూ లేరు. కాబట్టి ఆయన మీదే మనం ఆనుకోవాలండి. ఆయన మీదే మనం ఆనుకొని జీవించినట్టయితే దేవుడి యొక్క కృప మనకి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక్క వచనం బైబిల్ నుంచి చూసి ముగించేసుకుందామండి. రోమపత్రిక 8:28 ఒకసారి చదవండి. రోమా 8:28. రోమపత్రిక 8:28 అండి. ఇప్పుడు ఈ కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, ఎరువులు కానీ, ఇబ్బందులు కానీ ఎందుకు వస్తున్నాయి మనకి అని అంటే ఇక్కడ దేవుడు దాన్ని కూడా ఆన్సర్ చేశాడండి. అక్కడ మనకి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము కూడా మన మేలు కోసమే జరుగుతున్నాయి అని దేవుడు చెబుతున్నాడు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకు మేలు కలగటానికంటే, ఏదో ఒక మేలు కలగజేయటానికి ఆయన ఇవన్నీ కూడా మనకు కలగజేస్తున్నాడు. ఆ మేలు కలిగినప్పుడు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు అంటాడు. అలాగే మనమంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయబట్టి మనం ఈ కొన్ని సందర్భాల్లో శ్రమలు వచ్చినాయి అనుకుంటాం. కానీ మరి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చెప్పినా సరే ఆయన మన నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడండి? శ్రమలకు అప్పగింపబడ్డాడు, సిలువకి అప్పగింపబడ్డాడు. మన నిమిత్తం ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలాగే మన దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెడతాడేమో, కానీ కనుక మనం అందరం కూడా ఆయన రాజ్యంలోనికి రావాలని ఇవన్నీ సమస్తం కూడా సమకూడి మనకి మేలు కలుగుటకే, దేవుడు మేలు కలగటానికే ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడని మనం ఆలోచించుకోవాలి. అలాగే శ్రమదినం వచ్చినప్పుడు బాధ కలిగిద్దా లేదంటే ఖచ్చితంగా కలిగిద్ది. ఎందుకంటే మన మనుషులు కదా, మనిషికి బాధ కలగకుండా ఉంటుందండి, ఉంటుంది, ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. కాబట్టి మనం బాధ వచ్చినా సరే అప్పుడు మనం ఆయన మీద ఆధారపడ్డాం అనుకోండి, ఆ బాధ ఆయన తీసుకుంటాడు. ఎప్పటి నుంచి అయినా సరే మనం ఏదైనా సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది, ఏ సమస్య వచ్చినా ఆయన పాదాల చెంత మన యొక్క మనవి కనుక ఆయనకి మనవి చేస్తే ఆయన మనకి ఆన్సర్ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు జరుగుతుంది అంటే మేలు కలగటానికని దేవుని యొక్క వాక్యం కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇరుగులు కానీ, ఇబ్బందులు కానీ మేలు కలగటానికి ఆయన సమస్తం కూడా జరిగిస్తున్నాడని మనం నమ్మి ఉన్నట్లయితే, ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆయనే అన్నీ కూడా మనకి మేలుకరంగా జరిగించుకుంటూ వస్తాడనమాట. ఈ యొక్క మాటలు దేవుడు దీవించిన కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నాకు తండ్రికే సూర్యస్వతంత్రం ఇప్పటివరకు నేను మాటలు చెప్పాను తండ్రి. నాయన ఈ లోకంలో మరి ఉన్నప్పుడు మరి కొన్ని శ్రమలు వస్తాయి, వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని తీసుకురావడానికి మీరు సమర్థనలు నమ్ముతున్నాం తండ్రి. ఇవన్నీ కూడా ఈ శ్రమలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ మమ్మల్ని బయటికి తీసుకురావడానికి, మాకు మేలు కలగటానికి ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయని మీరు చెప్పినట్లుగా లేఖనాలలో మేము పూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. అలాగే చిన్న మందగా కూడి నేను ఆరాధిస్తూ ఉండగా మా అందరిని కూడా నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నిప్రీ కుమారుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో వారందరూ కూడా నాయన మారు మనసు కలిగి, నిజమైన మారు మనసు కలిగి జీవించడానికి జీవితాన్ని దయచేయమని, కృపచూపున సహాయం దయచేయమని, కష్టమైన నష్టమైన నీలో మేము భరించడానికి మమ్మల్ని అంటుకట్టమని బ్రతిమలాడుకుంటూ సదాకాలం తోడుగు నడిపించమని ప్రార్థన నిప్రీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తికల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.